రాజు తోట వీమంతటము సిరి సంపద లేని వారము ఏమన్నా తోలనాడతారేమో అని సందేహం వెలిపించేటప్పటికి పద్మావతి పూర్వజన్మ వృత్తాంతం అంతా కూడా చెప్పుకొస్తున్నారు. రామావతారంలో రావణాసురుడు సీతాదేవిని చెరపట్టినప్పుడు రామచంద్ర ప్రభు అగ్ని పరీక్ష పెట్టాడు సీతామాతకి. ఆ అగ్ని పరీక్షలో సీతామాత రోజున వేదవతిని పంపించాడు అగ్నిదేవుడు. ఆ వేదవతిని వెళ్ళాడమని అగ్నిదేవుడు కోరుకున్నాడు. నీ కోరిక నేను కలియుగంలో తీరుస్తానమ్మా, కలియుగంలో తీరుస్తాను. శ్రీ రామచంద్ర ప్రభుయే శ్రీనివాసునిగా వచ్చి వేదవతియే పద్మావతిగా వచ్చి నీ కళ్యాణ ముచ్చట కలియుగంలో తీరుస్తాను ఆ ప్రమేయం ఇచ్చాను. ఆ ముచ్చట తీరుస్తానికే వచ్చాను. కృష్ణావతారం వచ్చేటప్పటికి కృష్ణుడికి యశోదమాత ఆలన పాలన అచ్చట్లు ముచ్చట్లు ఎన్నో తీర్చుకుంది. కృష్ణ పరమాత్మ 8 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఒక్క కళ్యాణం కూడా యశోదమాత చేతి మీద చేయించుకోలేదు. ఇదేమిటి నాయన 8 పెళ్లిళ్ళు చేసుకున్నావు కదా, ఒక్క కళ్యాణం చేసే భాగ్యాన్ని కూడా నాకు అందించలేదు ఏమిటి అని ఆ బాపయ్యేటప్పటికి నీ కోరిక నేను కలియుగంలో తీరుస్తానమ్మా. శ్రీరామచంద్ర ప్రభు కృష్ణ పరమాత్మే శ్రీనివాసునిగా వచ్చి వేదవతియే పద్మావతిగా వచ్చి యశోదమాతే ఒకళామాతగా వచ్చి నీ కళ్యాణం కలియుగంలో తీరుస్తానని ఆ ప్రమేయం ఇచ్చిన మాట ఇప్పుడు నెరవేరుస్తానికి వచ్చానమ్మా. నువ్వేమి సందేహించకుండా నారాయణపురం వెళ్ళి ఆకాశరాజు ధరణీదేవి దంపతులతో పెళ్లి మాటలు మాట్లాడి పెళ్లికి ఒప్పించి రావాల్సిందిగా కోరుకున్నాడు తల్లిని. మళ్ళా మీ పద్మావతిని మళ్ళా చూడాలి, ఆకాశరాజు ధరణీదేవి దంపతులు పెళ్లికి ఒప్పించాలని చెప్పి ఎరుకల సాని వేషం వేసుకొని వస్తున్నాడు శ్రీమంది. భోజనం చేయట్లేదు, నిద్రపోవటం లేదు, ఆటలాడుకుంటం లేదు, పాటలు పాడుకుంటం లేదు. ఆ అమ్మాయిని చూసి అనేక రకాలుగా మీరు కూడా ప్రయత్నం చేశారు. యజ్ఞాలు చేయించారు, యాగాలు చేయించారు, సాయకులు కట్టించారు, హోమాలు చేయించారు, యాదనుకుంటున్నారు, వైద్యులు చూపించారు. కానీ ఏమీ ప్రయోజనం కనబడలేదు. మరి ఎక్కడో ఎరుకల సాని కేక వినిపిస్తా ఉంది. ఏమి చెప్పించుకుంటే ఏమన్నా ఉన్న విషయం తెలుస్తూ ఉంటుంది. అయ్యా వినండి అమ్మా, చక్కగా చేస్తావు తల్లి. విన్నారు కదయ్యా, జరిగిపోయింది, జరగబోయేది, జరుగుతా ఉన్నది అన్ని చెప్పుతాట. మరి మీ పద్మావతి కోసం కేకేస్తే వస్తుంది, లేకపోతే పక్క బజార్కి ఎందుకో పక్క ఊరికి ఎందుకో తెలియదు. రామ్మా